హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ఝాన్సీ. ఈ వీడియోలో మేము పెట్టిన పంటలకి నష్టం వచ్చిందా లేకపోతే లాభం వచ్చిందా, వస్తే ఎంత డబ్బులు వచ్చింది మాకు, మేము ఎంత పెట్టుబడి పెట్టాము అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టమాటా విషయానికి వస్తే మాత్రం లక్ బేస్డ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే మేము స్టార్టింగ్లో మాకు ఒక 20-30 బాక్సెస్ ఒక టమోటాలు వచ్చినప్పుడు 500 ఆర్ 600 ఉండింది ప్రైస్. ఓకే, ఇలానే ప్రైస్ ఉంటే పెట్టుబడి అయినా వస్తుంది అనే లోపే ప్రైస్ తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు 100 లేకపోతే 150 అలా ఉన్న సిచ్యువేషన్లో కంప్లీట్ ప్రైస్ పడిపోయింది 150. ఇంకా మ్యాక్సిమం గ్రేడింగ్ కాయలు అయితే 200, 190, నియర్లీ 2 lakhs దాకా ఖర్చు అయింది టమోటాకి. కానీ ప్రస్తుతానికైతే 1,20,000 వచ్చింది చేతికి. ఇంకా కాయలు ఉన్నాయా అంటే ఓన్లీ 10% మాత్రమే ఉన్నాయి. మేబీ రాకపోవచ్చు పెట్టుబడి అంతా, బట్ ఎప్పుడూ ఇలానే అవుతుంది టమోటాల విషయంలో మాత్రం. కానీ స్టిల్ వీఆర్ ట్రైయింగ్, హోప్ ఫర్ ద నెక్స్ట్ టైం. ఈరోజైతే వంకాయలు కోస్తున్నాము. మీకు చూపిస్తాను వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయి మేము వేసిన పంటలో, అంటే ఎలా అమ్ముతారు మార్కెట్లో అన్నీ మ్యాక్సిమం చూపిస్తాను. ఫస్ట్ ఎక్కువ లావుగా ఉన్న కాయలు సపరేట్ చేసేస్తారు, మార్కెట్లో ఎక్కువ ప్రైస్ పోదు అని. దాని తర్వాత ఇది వైట్గా ఉండే వంకాయ కొన్ని సంచులకు సపరేట్గా, ఎర్ర వంకాయలు కొన్ని వాటికి సపరేట్గా, ఇంకొకటి అటు ఎరుపు కాదు అటు ఇంకొక కలర్ కాదు, డిఫరెంట్. ఈ 3 రకాలైతే మేము వేసాము. ఇంకా ఇవి కాయలన్నీ మేము మూటలలోకి వేసిన తర్వాత గుర్తుగా వేపాకు అయితే పెడుతున్నాము, అక్కడ మార్కెట్కి వెళ్ళిన తర్వాత చేంజ్ అయిపోకుండా ఉండడానికి. ఆల్మోస్ట్ ఒక సంచి ఒక 100 kgs అలా పట్టచ్చు. పెద్ద సంచులు అయితే 100 kgs, ఒక 50 kgs సంచులు కూడా ఉంటాయి. మనకి బాడిగ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. మేము తిరుపతికి వేస్తాము మార్కెట్కి. నేను బెంగళూరు నుండి వచ్చిన తర్వాత నేను చేసే ఫస్ట్ పని చేను దగ్గరికి వెళ్ళడం. అక్కడ కనీసం పని చేయకపోయినా నేను అటు ఇటు ఏదైనా చిన్న చిన్నవి హెల్ప్ చేయడం, అంటే బాక్సెస్ ఇవ్వడం కానీ, అక్కడ వచ్చిన వాళ్ళకి వాటర్ ఇవ్వడం కానీ, అట్లా కొన్ని చిన్నవి హెల్ప్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్. అవే వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇస్తాయి, అట్లీస్ట్ మా కూతురు కొంచెం అయినా వర్క్ చేస్తుంది అని. ముందు మేము టమోటాకి పేపర్ యూస్ చేసేవాళ్ళం కాదు, రీసెంట్ టైమ్స్ నుండి మేము పేపర్ యూస్ చేస్తున్నాం టమోటాకి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చే వాటిల్లో. ఎందుకంటే గడ్డి పడదు, ఆల్మోస్ట్ వాటర్ కూడా మంచిగా సప్లై అవుతుంది. మా ఇంట్లో టమాటా పిచ్చి ఉందండి, నాకు మా నాన్నకి. మా నాన్న పండించే పిచ్చి ఉంటే నాకు తినే పిచ్చి ఉంది. నేను చిన్నప్పుడు ఒకసారి ఉప్పు కారం తెచ్చుకొని టమోటా చెట్ల దగ్గర కూర్చుంటే 1.5 kilo దాకా తినేసేదాన్ని. దానివల్ల మా అమ్మ ఇప్పటికి కూడా ఎక్కువ టమోటాలు తీసుకోరాదు ఇంటికి. కొన్ని చెట్లకైతే కాయలు కాయడమే మానేసాయి, రోగం వచ్చి. ఇంకా వాటిని తీసేసి వాటి ప్లేస్లో ఏవైనా తక్కువ టైంలో వచ్చే ఆకుకూరలు పెట్టుకోవాలి. ఇంకా వంకాయ పంట విషయానికి వస్తే దీనికి పెట్టుబడి 1.5 lakh దాకా అయింది. ఆల్మోస్ట్ దీనికి తక్కువే పడింది అనుకోవచ్చు టమోటాతో పోలిస్తే. దీనికి కాయలు కోయడానికి ఎక్కువ మనుషులు పడతారు. మేము ఈ పంటని ఒక 2 సార్లుగా మనుషుల్ని పిలుచుకొని కోస్తాము. రేటు మాత్రం ఒక కిలోకి 10 రూపాయలు కానీ 15 రూపాయలు కానీ పోతే పెట్టుబడితో పాటు మంచిగా వస్తుంది. ఇది ఒక 6 నెలల పంట కూడా మనం కోసుకోవచ్చు కాయల్ని. బట్ ప్రైస్ బాగుండాలి మార్కెట్లో. ఇఫ్ ఇన్ కేస్ 5 rupees అయినా 10 రూపాయల కన్నా తక్కువ అయినా కూడా సరే నష్టం వస్తుంది ఈ పంటలో. ఈ వంకాయల విషయంలో మాత్రం మనము 1 లేదా 2 సార్లు అటు ఇటు వెళ్ళినప్పుడు చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ ఆకులు మధ్యలో మనకు మేబీ కనిపించకపోవచ్చు ఆ కాయలు. ఇఫ్ ఇన్ కేస్ మనం మిస్ చేసినట్లయితే కాయలు కోయడం, అవి నెక్స్ట్ టైంకి అవి మనకి నష్టమే వస్తుంది కానీ లాభం అయితే రాదు.
అవి ఎక్కువ సైజు పెరగడం వల్ల మార్కెట్‌లో ప్రైసు వాటి వల్ల మిగిలిన కాయలు గూడా ఎఫెక్ట్ అవుతాయి. సో, ఆల్మోస్ట్ రైతులు కాయలు కోసేవాళ్ళు గానీ, అవి 2 సార్లు లేదా 3 సార్లయినా చెక్ చేసుకుంటా ఉంటారు. ఈ కాయలు కోసేటప్పుడు గూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీటికి ముల్లులు ఉండడం వల్ల మనకి చేతుల్లో చిక్కులుకోవడం గానీ, అవి చాలా చిన్నవి మనకు కనిపించకపోవచ్చు. ఓన్లీ వంకాయతోనే నాకు తెలిసి చాలా రకాల వంటలు చేయొచ్చు. వంకాయ పులుసు గానీ, వంకాయ తాలింపు, వంకాయ చట్నీ, వంకాయ వేపుడు, ఇంకా నూనొంకాయి ఇలా చాలా వరకు ఇంకా వంకాయని పచ్చి పులుసులో గూడా యూజ్ చేస్తారు. ఇవి నాకు తెలిసినవి. ఇంకా మీకేవైనా తెలిసుంటే డిఫరెంట్‌గా కమెంట్ చేయండి. ప్రస్తుతానికైతే తెల్ల వంకాయలైతే 10 మూటలయ్యాయి. ఇంకా ఎర్ర వంకాయలైతే 5 మూటలు. ఇంకా డిఫరెంట్ కలర్ ఉన్నవైతే వాటి నేమ్ ఏదో ఉంది. నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలియదు. అవి అయితే 2 అయ్యాయి. ప్రైజెస్ ప్రకారం అయితే తెల్ల వంకాయలు ఎక్కువ ప్రైజెస్ పోతాయి. అంటే ఎర్ర వంకాయలు ఒక 10 రూపీస్ పోతే తెల్ల వంకాయలు 15 రూపీస్ ఎళ్తాయి. ఇలా వీటి ప్రైజెస్ అనేవి మార్కెట్‌లో వేస్తూ ఉంటారు. లాస్ట్ మినిట్‌లో నాకు మా చెల్లికి కాయలు మూటలకు వేసే డ్యూటీ పడింది. మా అమ్మ ఆవుల దగ్గరికి వెళ్ళడం వల్ల. ఇంకా ఎంతవరకు వాళ్ళు కాయలు కోస్తారో అంతవరకు మనమే వర్క్ చేయాలనమాట. నాకు ఒక 2 అవర్స్ వర్క్ చేసిన దానికే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అది కూడా ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేసేవాళ్ళు 70 ఉంటుంది ఏజ్. వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బ్యాక్ పెయిన్ లేకుండా ఎలా వర్క్ చేస్తున్నారో కానీ నాకైతే తెలీదు. మా అవ్వకి 70 ఏజ్ ఉన్నా ఇంట్లో వంట చేసి మళ్ళీ ఇక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె ఇంత ఏజ్‌లో కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండడం అనేది చాలా గ్రేట్ అసలు. ఆమెను చూసి నేర్చుకోవాలి అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ స్టిల్ వాళ్ళ ఫుడ్ మనం తినలేము. వాళ్ళ హెల్త్ మనకు రాదు. మా ఊరిలో అయితే మ్యాక్సిమం ఫస్ట్ టమోటా వేస్తారు. నెక్స్ట్ గంజిగడ్డ, మళ్ళీ దాని తర్వాత వంకాయి, ఇంకా శనగ చెట్లు, ఉలవలు, వరి ఈ పంటలైతే ఎక్కువ మ్యాక్సిమం వేస్తూ ఉంటారు ఇయర్లీ. మార్కెట్‌లో ప్రైజెస్ తక్కువ ఉన్నా సరే మేము మార్కెట్‌కే వేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మేము హోల్‌సేల్‌గా సేల్ చేయాలి అనుకున్నా సరే మేము అంత హ్యూజ్ క్వాంటిటీని సెల్ చేయలేంగా. పాడైపోతాయి కాయలన్నీ. సో, ఎంత ప్రైస్ ఉన్నా సరే మార్కెట్‌కే వేయాల్సి ఉంటుంది. బట్ కానీ సపరేట్‌గా మా అవ్వ అప్పుడప్పుడు సంతలకు గూడా వెళ్ళి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఎన్ని పంటలు వేసినా, ఎంత ఏం చేసినా మనకు కొంచెం లక్ గూడా కలిసి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టి కనీసం అర్థం కూడా మనకి చేతికి రాకపోతే మళ్ళీ పెట్టాలి అనే ఆశ మనలో తగ్గిపోతూ ఉంటుంది. మేబీ ఈ ఈ రీజన్స్ వల్లే ఎక్కువ ఆల్మోస్ట్ అప్పులు చేయడం గానీ, మా పల్లెల్లో ఎలా అడుగుతారు అంటే, ఏదైనా ఒక పంట కోతకి వచ్చిన వాళ్ళు, మీరు కాయలు కోస్తున్నారు గదా! ఏమైనా స్పెషల్ చేయొచ్చు గదా! మాకేమైనా ఇవ్వచ్చు కదా స్వీట్ కానీ అలా. అలా పెద్దవాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి తెచ్చి ఇవ్వడం గానీ అలా చేస్తూ ఉంటారు మా నాన్న. ఈరోజైతే చికెన్ తెచ్చారు. ఇంకా అవి తినడం కోసం మేము ఆల్మోస్ట్ పేపర్స్ అవంతా ఏమి యూజ్ చేయము. తోటలోనే అరటి చెట్లు ఉండడం వల్ల ఆకుల్లోనే తింటాము ఎవ్రీడే. నాకు అరటి చెట్టు గుంపు దగ్గరకు పోవాలంటేనే భయమేస్తుంది. కొన్నిసార్లు అక్కడ పాములుంటాయో లేదో సౌండ్ చేసుకుంటూ పోవాలా? లేకపోతే ఇన్‌కేస్ అక్కడ పాము, పాడు కనిపించిందంటే ఆడే పడతాం మనం కళ్ళు తిరిగి. అంత భయం పాములంటే. నార్మల్‌గా అయితే తొలి కోతలకి నాన్ వెజ్ తినరు. బట్ ఇది తొలి కోత అయితే కాదు. సో, మా నాన్న అయితే చాలా బాగా చేస్తారు నాన్ వెజ్. ఇంకా అది తినని తర్వాత మళ్ళీ 5:00 వరకు వర్క్ చేయాలి. మా పల్లెల్లో టైమింగ్స్ ఎలా ఉంటాయంటే నార్మల్‌గా
వింటర్లో అయితే 10కి వెళ్ళి ఈవినింగ్ 5కి 5:30కి అలా వచ్చేస్తారు. సమ్మర్లో అయితే ఎర్లీ మార్నింగ్ 6 కానీ 7 కానీ వెళ్ళి ఆఫ్టర్నూన్ 2 కానీ 1:30కి కానీ అలా రిటర్న్ అవుతారు. ప్రై వాళ్ళకి ఇచ్చేది మాత్రం 450 డేకి అలా ఉంటుంది. గుడికి పూలు ఇవ్వడం కోసం నేను కొన్ని పూలు అలానే కొన్ని వెజిటేబుల్స్ కోసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అవ్వడమే ఆల్మోస్ట్ అయిపోయింది వర్క్ అంతా. చెండుమల్లెల కోసం మనం మొలకలే నాటాల్సిన అవసరం లేదు. ఒక మంచి పెద్ద పువ్వుని తీసుకొని ఎండిన తర్వాత అది మట్టిలో పెట్టినట్లయితే చాలా మొలకలు వస్తాయి. వాటిని మనం నాటుకోవచ్చు. మీరెప్పుడైనా పచ్చి టమోటాల చట్నీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. మనం రా టమోటా యూజ్ చేస్తాం అంతే, ఇంకేం లేదు. మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ చట్నీ ఎలా చేస్తామో సేమ్ అలానే. ఇంకా టమోటా పిక్కల కోసం, టమోటా చట్నీ కోసం కాయలు, ఇంకా అలానే చిల్లీ. పల్లెలో ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా పండిస్తే ఖచ్చితంగా అవి కొన్నైనా సరే తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే బంధువులకు కానీ ఇవ్వాలి. వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతే మాత్రం అలిగి మాట్లాడరు. సో వాళ్ళ కోసమైనా కొన్ని తీసుకొని పోవాలి డైలీ ఇవ్వడం. సుమారుగా నాకన్నా హైట్ ఉన్నాయి ఇవి టమోటా చెట్లు. ఇన్ కేస్ మనిషి పోతే కూడా లోపలికి కనిపించరు బయటికి, అంత హైట్ పెరిగాయి. ఈ టమోటా పంటలో మళ్ళీ మనం కొన్ని రీయూజ్ చేసుకోవచ్చు. వైరు, పేపరు, అలానే కట్లు. ఇవి ఎండిన తర్వాత వీటిని తీసేసి వాటి ప్లేస్లో దోస, కీర, బీరకాయ, కాకరకాయ ఇలాంటివి మనం పెట్టుకోవచ్చు. కొంచెం పెట్టుబడిని తగ్గించినట్లు అవుతుంది. ఎక్కువ మిరపకాయలు కాయడం వల్ల వాటిని రోజు కొంచెం వరకు కోసేసి ఎండకు వేసి ఎండుమిరపకాయలాగా అయిన తర్వాత అమ్మేస్తూ ఉంటాము ఆల్మోస్ట్ అన్నీ. ఇంకొక 20 డేస్ కానీ మ్యాక్సిమం ఒక 1 మంత్ లోపు ఈ టమోటా ఏవైతే కాయలు కాయలేదో అవి కూరగాయలు తీసేసి వాటి ప్లేస్లో ఇంకొక సీడ్స్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మేము ఏం పంట పెట్టాము నెక్స్ట్ టైం అది అప్డేట్ చేస్తాను కన్ఫామ్గా. ఏ వెజిటేబుల్ అయినా ఫ్రూట్ అయినా మీ వరకు వచ్చిన తర్వాత కంపల్సరీగా హాట్ వాటర్లో వాష్ చేసి యూజ్ చేయడం బెటర్. ఆల్మోస్ట్ ఫ్రూట్స్కైనా వెజిటేబుల్స్కైనా మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తారు కన్ఫామ్గా. కొన్ని రీజన్స్ వల్ల లైక్ ఇన్సెక్ట్స్ రావడం వల్ల, లేకపోతే మచ్చలు రావడం వల్ల వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటి వల్ల యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి హెల్త్ పాడవకుండా ఉండాలంటే మనం కంపల్సరీగా వాటిని హాట్ వాటర్లో వాష్ చేసి యూజ్ చేయడం బెటర్. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అయిపోయి వచ్చాయి. బట్ అనపకాయలు మాత్రం ఇంకా పూతలోనే ఉన్నాయి. అవి రావడానికి మేబీ 2-3 వీక్స్ పట్టొచ్చు. ఇంకా శనగ చెట్లు ఇంకా 2 months వెయిట్ చేయాలి వీటి కోసం. స్టిల్ వెయిటింగ్. 6 అయిపోయింది టైము. ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ చేసేసరికి ఇంకా మంచు పడడం స్టార్ట్ అయింది. ఇంకా ఆవులు తోలుకొని ఇంటికి పోవడం. ఇది మా అమ్మ పెంచుకుంటా ఉంది. ఎంత తెలివి ఉందంటే దీనికి, చాలా జగత్కంత్రి అని చెప్పచ్చు. ఎక్కడ పచ్చగా కనిపిస్తే అక్కడికి వెళ్ళి మూత పెట్టేస్తుంది. మా అమ్మకి గొడవలు తెప్పిస్తుంది. మా అమ్మకేమో ఇది అమ్మేకి మనసు రాదు, ఉంటే ఏమో అన్ని గొడవలు తెస్తుంది. ఆవులు కూడా అంతే, అన్నీ గ్యాంగ్ ప్లాన్ అంటారు చూడు, అట్లా ఉంటుందన్నమాట వీటివంతా. ఎక్కడ గడ్డి కనిపిస్తే అక్కడికి పరిగెత్తా పోతాయి. మనం వాటిని పట్టుకోలేం, అంత ఎనర్జెటిక్ ఉంటాయి బాగా తిని. స్టార్టింగ్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆవుని తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఒక ఆవు 5 అయ్యాయి. 2 దూడలు 3 ఆవులు. ఇంకా ఇలానే వీటి వారసత్వం కొనసాగుతూ ఉందన్నమాట. మా సైడు వీటిని తంగేడు పూలు అంటారు. మేము మార్నింగ్ సంక్రాంతి టైంలో గొబ్బెమ్మకి పెడతాము ఈ పూలని. మీ సైడు వీటిని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. ఇంకా గురువు పూలని, తంగేడు పూలు, గుమ్మడి పువ్వు,
ఇంకా ఇలాంటివి కొన్ని పూలు యూజ్ చేస్తూ ఉంటారు మా సైడ్. వీటి సీజన్ వచ్చిందంటే మాత్రం వెయిట్ చేస్తూ ఉంటాను తినడం కోసం. పరిక్కాయలు, రేణిగాయలు, ఇంకా సీతాఫలాలు. ఇవి కొంచెం పుల్లగా బాగుంటాయి తినడానికి. ముళ్ళులు ఉండడం వల్ల మనం ఎక్కువ రిస్క్ చేయలేము. మా సైడ్ అయితే వీటిని పరిగకాయలు అంటాము. ఇంకా కొన్ని ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. ఇంకా రేణిగాయలకు కూడా ముళ్ళులు ఉంటాయి, కానీ వీటిన్నంత డేంజర్ అయితే అవి కాదు నాకు తెలిసి. అవి కొంచెం బాగుంటాయి, తీయగా ఉంటాయి, కొన్ని కొన్ని పుల్లగా ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. Please do like, share and subscribe for more videos. Bye bye.